నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. పట్టణంలోని విజయ బ్యాంక్ వద్ద నుంచి ఉన్న భారీ డ్రైన్ను పరిశీలించిన శాసనసభ్యులు ప్రతిపాటి మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశారు. జాతీయ రహదారి ప్రక్కనున్న మొక్కల నర్సరీలను పరిశీలించిన ప్రతిపాటిని కలిసిన నిర్వాహకులు. పట్టణంలో కొనసాగుతున్న భూ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం. అడ్డగోలుగా మున్సిపల్ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న టౌన్ ప్లానింగ్ అధికారులు. ఎడ్లపాడు మండలం సందిపొడిలో జరిగిన రెవెన్యూ సదస్సు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. చిలకలూరిపేట పట్టణంలోని విజయ బ్యాంక్ ఎదురు సర్వీస్ రోడ్ ప్రక్కనున్న మురుగు కాలువను మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పరిశీలించారు. పట్టణంలోని అతిపెద్దదైన ఈ కాలువకు త్వరలోనే డ్రైనేజ్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా ప్రతిపాటి తెలిపారు. ఏఎంజీ నుంచి ఓగేరు వాగు వరకు నిర్మాణం చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, పార్టీ నాయకుడు కరీముల్లా, తోట బ్రహ్మస్వాములు తదితరులు పాల్గొన్నారు. అయిపోయినట్టే దాదాపు అధికారికంగా రావాలి. ఎంపీ గారు సంతకం కూడా పెట్టించారు. ఇది ఈ నెలలోనే చిలకలూరిపేట పట్టణంలోని విజయ బ్యాంక్ ఎదురు సర్వీస్ రోడ్డు ప్రక్కనున్న లక్ష్మీ నర్సరీని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సందర్శించారు. టీడీపీ నాయకులు తోట బ్రహ్మస్వాములకు సంబంధించిన ఈ నర్సరీలో ప్రతిపాటి కాసేపు చేదతీరారు. ఈ సందర్భంగా తోట బ్రహ్మస్వాములు ప్రతిపాటిని దుశ్యాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ప్రతిపాటి వెంట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, పార్టీ నాయకులు కరీముల్లా, తోట సత్యం ఉన్నారు. ఆటో స్టాండ్ పక్కన దీని పక్కన ఫోన్ చేస్తాను. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు కార్యక్రమంలో భాగంగా బుధవారం పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఎడ్లపాడు మండలం సందిపొడి గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సంబంధిత సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ఈ రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. అంతర్రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం చిలకలూరిపేట మండలంలోని గ్రామ సచివాలయాల సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఈటీసీ బాపట్ల ప్రిన్సిపల్ దేవరపల్లి వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో సుస్థిర అభివృద్ధికి తోడ్పడే 17 అంశాల మీద మాట్లాడారు. అలాగే ప్రణాళికబద్ధమైన అంచనాల తయారీలో సిబ్బంది వ్యవహరించాల్సిన తీరుపై శిక్షణనిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ప్రత్యూష, ఐటీడీఎస్ సూపర్వైజర్ సామ్రాజ్యం, తెలుగు ఏపీఎం రాజారత్నం, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందువల్ల దాంట్లో మంచి మినరల్స్, వాటర్ ఫార్మేషన్ మనం తాగినా కానీ చాలా మంచిగా బాడీకి ఉపయోగపడుతుంది. మంచి pH వాల్యూస్ ఉంటాయి దాంట్లో స్ప్రింగ్ వాటర్. మరి ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? మన ప్రజలకు ఏ విధంగా దీంట్లో మరి ఒక గ్రామాన్ని మనకున్న ఇప్పుడు తాగే బయట మనకు దొరికి అందుబాటులో ఉన్న నీళ్ళన్నీ కూడా ఏం చేస్తున్నాము, వాటర్ ఆర్ఓ వాటర్ తాగడం వల్ల ఈ ఎస్టిక్ 2-3% కూడా ఉండదు, 2-3% కూడా ఉండదు. అది ఎస్టిక్ నేచర్. ఆ ఎస్టిక్ నేచర్లో ఉన్నట్టు వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా జబ్బులకి అట్రాక్ట్ అయిపోతుంది బాడీ. ఆల్కలైన్ నేచర్లో ఉండే వాటర్ తాగితే మనకి ఎలాంటి జబ్బులు తొందరగా అట్రాక్ట్ రావు. దానికోసం ఈ మధ్య ఒక జపాన్ సైంటిస్ట్ కూడా ఆల్కలైన్ నేచర్లో ఉన్నటువంటి
బాడీలో క్యాన్సర్ కణా ఈరోజు చిన్న బిడ్డలకి మహిళలకి ఏం అలవాటు లేని వాళ్ళకి ఏం సంబంధం లేకుండా వస్తూ ఉంది. ఈ కారణం ఏంటంటే మనం రోజు తీసుకున్న ఆహారం కొలిపే. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ విజయ్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్తో మాట్లాడుతూ బెల్ట్ షాపులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడించారు. అలాగే చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారు గంజాయికి బానిసలైనట్లు తమ దృష్టికి వచ్చిందని, వారిపైన కూడా నిఘా ఉంచినట్లు తెలిపారు. యువత తప్పుడు మార్గం ఎంచుకోవద్దని ఆయన సూచించారు. చిలకలూరుపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని చిలకలూరుపేట, నాదెండ్ల, ఎడ్లపాడు మండలాల్లో ఎవరైనా అనధికారికంగా మద్యం విక్రయాలు జరిగితే వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. రెండోసారి పట్టుబడితే వాళ్ళు బైండ్ ఓవర్ అయిన వాళ్ళు ఎంఆర్ఓ గారి దగ్గర జరిమానా కూడా విధించడం జరుగుతుంది. కనుక ఎవరు ఇటువంటి అక్రమ మార్గాల్లో మద్యం విక్రయాలు జరపకూడదు. షాపులోనే మద్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎంఆర్పి ఉల్లంఘన కూడా ఎటువంటి లేవు. ఎంఆర్పి ధరకే మద్యం అమ్మాల్సి ఉంటుంది. ఇంకా ఇటువంటి ఈ చిలకలూరుపేట పట్టణం, గణపారం పరిసరాల్లో ఒరిస్సా నుంచి ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళలో కానీ గంజాయి, గతంలో కూడా గంజాయి కేసు బుక్ చేశాము. ఎవరైనా గంజాయి తీసుకొచ్చినా లేకపోతే అమ్మకాలు జరిపినా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. గంజాయి చాలా హానికరం. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఎటువంటి పరిస్థితుల్లో నీళ్ళు గంజా ఉండాలి. గంజా అనేది ఏ ఒక్క చోట ఉండడానికి అవైలబిలిటీ ఉండడానికి లేదు. సో మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో లేవు. కానీ ఒరిస్సా నుంచి వచ్చే కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద బాగా నిఘా పెట్టాం. వాళ్ళ దగ్గర కొద్ది మొత్తంలో దొరికినా సరే కేసు అయితే బుక్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ తిమ్మాపురంలో కేసు బుక్ చేసాం. మిగతా వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేయడం జరుగుతుంది. మేమే కాదు, స్క్వాడ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ కూడా ఈ గాంజా మీద తిరుగుతున్నాయి. ఖచ్చితంగా కేసు బుక్ చేస్తారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీకు మధ్యాహ్న భోజనం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జనవరి 1 నుంచి దీన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. దీని ద్వారా దాదాపు 1.20 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందనుంది. గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం లభించే ఛాన్స్ ఉంది. కాగా ప్రస్తుతం 45,000 ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి అవకాశాలను శాఖల వారీగా అన్వేషించాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ ఆధారిత జిల్లాలుగా ఉన్న పల్నాడులో పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధికి గణనీయ అవకాశాలున్నాయన్నారు. స్థానిక కలెక్టరేట్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమావేశ మందిరంలో విజన్ 2047 పల్నాడు జిల్లాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పర్యాటకం, ఫార్మా, ఐటీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించే అవకాశాలపై దృష్టి సారించాలన్నారు. పర్యాటక రంగంలో 50,000 గదులతో హోటళ్ల నిర్మాణం లక్ష్యంగా పనిచేయాలన్నారు. నాగార్జున సాగర్, కోటప్పకొండ, కొండవీడు కోట, అమరావతి లాంటి పర్యాటక ప్రాంతాలను కలుపుకొని టూరిస్టు ప్యాకేజీలు అందించాలని, జిల్లాకు వచ్చిన పర్యాటకులు ఎక్కువ రోజులు ఆహ్లాదంగా గడిపేందుకు వసతులు కల్పన చేయాలని ఆయన అన్నారు. వ్యవసాయ రంగంలో సైతం డ్రోన్ల వినియోగం, యాంత్రికీకరణ, ఉద్యాన పంటల విస్తీర్ణం, పాల దిగుబడి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రానున్న రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ వంటి పద్ధతుల ద్వారా ప్రజలకు సేవలందించే విధానంలో రానున్న మార్పులకు అధికారులు సిద్ధం కావాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ విషయంపై సిబ్బంది సమాచారం ఇవ్వాలన్నారు. విద్య, ఆరోగ్య సూచీలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మరో 3 నెలల్లో ముఖ్యమంత్రి నిర్వహించే కలెక్టర్ల సమావేశం నాటికి జిల్లాలో పురోగతి స్పష్టంగా కనిపించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే, డిఆర్ఓ మురళి, జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, సిపిఓ జి శ్రీనివాస్ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్టీ ట్రైబల్ హ్యాబిటేషన్స్ కాంగ్రెస్ ఎక్కడైతే ఉన్నాయో పూర్తిగా ఇంతవరకు అసలు రోడ్డు కనెక్టెడ్ లేని విలేజ్లు, అలాగే విలేజ్లో బేసిక్ కమ్యూనిటీస్ అయినటువంటి డ్రింకింగ్ వాటర్, ఎస్పెషల్లీ ఈ ట్రైబల్ ఏరియాస్, వీటి మీద మనము ప్రస్తుతం ఒక స్టార్ట్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేసే స్కోప్ ఉంటుంది బేస్డ్ ఆన్ ద ఫండ్స్ అవైలబిలిటీ అండ్ సపోర్ట్. సో ఇనిషియల్గా అయితే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్. రీసెంట్గా మీరు చూస్తే కొన్ని న్యూస్లో కూడా వచ్చినవి హాస్టల్స్లో ఫెసిలిటీస్ బాగాలేదని,
పిల్లలు కొంచెం ఇబ్బంది పడటం, అట్లాగే జడ్జెస్ కొంతమంది విజిట్ చేసి వాళ్ళ రిమార్క్స్ మనం చెప్పడం, సీనియర్ ఆఫీసర్స్ విజిట్ చేయడం. సతన్పల్లి ఇలాంటి చోట్ల గర్ల్స్ హాస్టల్లో టాయిలెట్స్ కానీ వాటి డోర్స్ సరిగా లేకపోవడం, విండోస్ లేకపోవడం, అట్లాగే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఎడ్లపాడు వైపు చిలకలూరిపేటలో ఓ వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. చిలకలూరిపేటకు చెందిన దశావత్ హనుమంతరావు నాయక్ రమణాబాయితో 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. భర్త వేధింపుల కారణంతో భార్య మృతి చెందిందని చిలకలూరిపేట పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కోర్టులో అభియోగ పత్రాన్ని న్యాయమూర్తి ముందు ఉంచగా నేరం రుజువు కావడంతో 4 ఏళ్ల జైలు, 1000 రూపాయల జరిమానా విధించారు. Remaining amount agreed to pay it by so and so date. In default, entitled to liable for payment of the total EP plus EP amount. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం 3 సంవత్సరాలు కావచ్చు. సంవత్సరంలో 24 వాయిదాలు పని మానుకొని సాయంత్రం దాకా ఇక్కడ నిలబడాల్సి వచ్చింది. అందుకంటే పనిష్మెంట్ తర్వాత కేసు అవుతుంది తర్వాత విషయం. ఈవెన్ మీకు తెలియని విషయం ఏంటంటే ఫైన్ చాలా మంది 1 లక్ష దాకా వేయచ్చు. మీరు ఏదో సింపుల్గా అనుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి నేను చెప్పేదాన్ని. చిలకలూరిపేట పట్టణంలో విచ్చలవిడిగా స్థలాలను ఆక్రమించుకొని ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని చిలకలూరిపేట టౌన్ ప్లానింగ్ అధికారిని సుజాత హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం పట్టణంలోని నరసరావుపేట రోడ్లో కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకున్న వ్యాపారాలు చేస్తున్న ప్రాంతంలో మున్సిపల్ జేసీబీ ద్వారా ఆక్రమణల తొలగింపు కార్యక్రమం జరిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపల్ స్థలాలను ఆక్రమించుకొని ఎటువంటి రుణం చెల్లించకుండా ఉన్న నేపథ్యంలో అధికారులు వాటిని తొలగించారు. మున్సిపల్ స్థలాలను ఆక్రమించుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులకు హెచ్చరించారు. మండల కేంద్రమైన నాదెండ్లలోని ఎంపీడీఓ సమావేశ హాల్లో గత సోమవారం నుండి స్థానికీకరణ అనే అంశంపై రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 4 రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా 3వ రోజైన బుధవారం బాపట్ల విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ దేవరపల్లి వెంకట్రావు హాజరయ్యారు. ఇందులో భాగంగా గ్రామస్థాయిలో సుస్థిర అభివృద్ధికి తోడ్పడే 17 అంశాలపై ఆయన ప్రభుత్వ యంత్రాంగానికి కూలంకుషంగా వివరించారు. ప్రణాళికాబద్ధమైన అంచనాల తయారీలో సిబ్బంది ఎలా వ్యవహరించాలన్న దానిపై వారికి తర్ఫీదునిచ్చారు. 3వ రోజు కార్యక్రమంలో ఎంపీడీఓ స్వరూపారాణి, ఎంపీపీ తలతోటి రాణి, ఈఓ పిఆర్డి నిర్మల లక్ష్మీ కుమారి, పిఆర్ఏ వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావు, ఎంఈఓ కృష్ణారెడ్డి, గణపవరం మెడికల్ ఆఫీసర్ కవిత, అంగన్వాడీ సూపర్వైజర్ నిర్మల కృష్ణమాల, మండలంలోని అన్ని గ్రామాల సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి వ్యత్యాసాలు ఉన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని కొంత ప్రయత్నం జరిగింది ప్రపంచవ్యాప్తంగా.
దాంట్లో పెద్ద మార్పు రాలేదనే ఉద్దేశంతో 2015 సంవత్సరం న్యూయార్క్లో 193 దేశాలు మళ్ళా అంతా కలిసి ఒక అగ్రిమెంట్ రావడం జరిగింది. ఒక 17 అంశాలని మనం 2030 కల్లా మరి ఆ యొక్క టార్గెట్స్ రీచ్ కావాలి, ఆ 17 గోల్స్ రీచ్ కావాలి 2030 కల్లా అనేటువంటిది అన్ని దేశాలు 193 దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటి. దాంట్లో అగ్రిమెంట్ సంతకం పెట్టి రావడం జరిగింది న్యూయార్క్లో 2030 కల్లా చేయాలి. మరి ఇవన్నీ కూడా అంతర్జాతీయ ఒప్పందాలు అన్నీ కూడా మనం మరి పాటించట్లేదంటే అంతర్జాతీయ దేశ ఇంటర్ కంట్రీస్ మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ కూడా అంత బాగుండదు. ఒకరికో గౌరవించుకొని అందరూ కూడా ఒక దాంట్లో ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టామంటే అద్వైతమైనటువంటి జరగాలి, ఆ మార్పు అనేటువంటి తీసుకురావాలి. అందుకోసం మన భారతదేశం కూడా ఏం చేసిందంటే ఈ 17 అంశాల మీద ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి దీన్ని ఈ లోకలైజేషన్ ఏ విధంగా చేయాలి. ఎందుకంటే 70% ప్రజలు స్థానికంగానే గ్రామాంతరంగా ఉండేది 75% పైన. దీన్ని ఎట్లా మనం స్థానిక ప్రజలను ఏ విధంగా మోటివేట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని 17 గోల్స్ సాధించాలనే దాని మీద ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వేసినప్పుడు ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ వీటిని లోకలైజేషన్ ఆఫ్ ఈ 17 గోల్స్ ఏ విధంగా లోకలైజేషన్ దాన్ని రికమెండేషన్ చేస్తూ 9 గోల్స్ గా వాటిని కుదించి మనకి ఇవ్వడం జరిగింది. 9 థీమ్స్ గా ఈ 17 గోల్స్ 9 థీమ్స్ గా వాళ్ళు ఎక్స్పర్ట్స్ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఏ విధంగా వాటి గోల్స్ అచీవ్ చేయొచ్చు, ఉన్నటువంటి ఇంటర్ డిపార్ట్మెంట్ యొక్క ఇష్యూస్ ఏంటి, ఏ విధంగా కాన్వర్జెన్స్ చేయొచ్చు, ఏ విధంగా కోఆర్డినేషన్తో పనిచేయచ్చు అనే దాని మీద చేసి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకి ఈ ట్రైనింగ్స్ అనేటువంటిది ఇవ్వాలని మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తరకు సెలవు. నమస్కారం.